వెల్కమ్ టు సినిమా మనిషి. ఈటీవీ విన్ మంచి తెలుగు కంటెంట్ని అందిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఒరిజినల్ తెలుగు కంటెంట్ని స్ట్రీమ్ చేస్తుంది. లేటెస్ట్గా లీలా వినోదం మూవీ ఈటీవీ విన్లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్ స్టోరీతో సినిమా తీశారు భయ్య. యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జశ్వంత్ సూర్య, సాఫ్ట్వేర్ డెవలపర్, స్టూడెంట్ వెబ్ సిరీస్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ని యూజ్ చేస్తూ ఈ లీలా వినోదం మూవీ చేశాడు. షార్ట్ ఫిల్మ్ స్టోరీతో సినిమా తీస్తే ఏమవుతుందో తెలిసిందే కదా. సినిమా సాగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాల్సింది గంటన్నర టైం పట్టింది. అరే దీనికి ఇంత డ్రామా అవసరమా అని అనిపిస్తుంది. పోనీ డ్రామా ఉన్నప్పుడు కనీసం ఇంట్రెస్టింగ్గా అన్నా ఉండాలి. ముందుకు కదలదు, కొత్తగా ఏమీ జరగదు, స్క్రీన్ ప్లే మరీ సాగుతూ ఉంటుంది. ఇది మన సహనానికి పరీక్ష అనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ చూస్తే ప్రసాద్ డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తాడు. 3 years నుండి లవ్ చేస్తున్న లీలాకి తన లవ్ మ్యాటర్ చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. స్లామ్ బుక్లో లీలాకి ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఇద్దరూ అప్పటి నుండి మెసేజ్లు పంపుకుంటూ ఉంటారు. అయితే ఒక్కసారిగా ఉన్నట్టుండి మెసేజ్లో ప్రపోజ్ చేస్తాడు. కానీ లీలా నుండి రిప్లై రాదు. అప్పటి నుండి మనోడు టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు లీలా నుండి ఎందుకు రిప్లై రాలేదు, అది తెలుసుకునేందుకు ప్రసాద్ ఏం చేశాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఇక ఈ మూవీ రివ్యూ చూస్తే ఇది 2006 టైంలో జరిగే స్టోరీ. డైరెక్టర్ మంచి బ్యాక్డ్రాప్ తీసుకున్నాడు. కానీ ఇలాంటి రామ్ కమ్ స్టోరీస్లో లాజిక్ వదిలేస్తే మ్యాజిక్ జరగదు. స్టోరీ 2006లో జరిగితే మధ్యలో 2024లో వచ్చిన మీమ్స్ డైలాగులు వస్తూ ఉంటాయి. కనీసం లాజిక్ లేకుండా డైరెక్టర్ అలా ఎలా పెట్టాడో తెలీదు. కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్నారు వారు. లేటెస్ట్ మీమ్స్ డైలాగులుగా వేసుకోవడం ఎక్కడైనా ఉంటుందా? డైరెక్టర్ షార్ట్ ఫిలింకి స్టోరీ రాసి దాన్ని మెయిన్ ఫిలింగా తీయాలనుకోవడం పెద్ద తప్పు. అలా తీయాలనుకున్నప్పుడు దానికి తగిన మెలోడీ, డ్రామా ఉండాలి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అవి ఈ మూవీలో మిస్ అయ్యాయి. మరి ఎంతసేపురా, ఏం జరుగుతుందిరా అని విసుగొస్తుంది. స్టోరీని 1.5 hours చేయడం కోసం అనవసరమైన సీన్లు ఇరికించారు. సింపుల్గా చెప్పాల్సిన స్టోరీ లాగ్ చేసి లాజిక్లెస్గా చూపించారు. మెయిన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మైనస్ అని చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా సింపుల్గా చుట్టేశారు. స్టోరీ అంతా ఒక విలేజ్లో జరుగుతుంది. ఖర్చు కూడా పెద్ద ఏం కనిపించదు. మ్యూజిక్ విషయానికి వస్తే ఒక సాంగ్ బాగుంది. బీజిఎం ఈ మూవీ నుండి నిలబెట్టిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ఓకే, ఎడిటింగ్ ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు. ఇక మెయిన్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షణ్ముఖ్ జశ్వంత్ అంత యాక్టివ్గా కనిపించలేదు. లుక్ కూడా అంతలా సెట్ అవ్వలేదు. హీరోయిన్గా చేసిన రూపాలక్ష్మి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ, పర్వాలేదు అనిపించింది. ఇక హీరో ఫ్రెండ్ రాజేష్గా చేసిన క్యారెక్టర్ గోదావరి స్లాంగ్ను సాగదీసి చిరాకు తెప్పిస్తాడు. యాక్టింగ్ కూడా ఓవర్ యాక్షన్లా అనిపించింది. మిగిలిన ఇద్దరు ఫ్రెండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి, సెటిల్గా చేశారు. హీరో అమ్మగా ఉన్న ఆమనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. హీరోయిన్ ఫాదర్, మదర్ క్యారెక్టర్స్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కథలో వాళ్ళకి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వలేదు. చివరి వరకు చూసిన ఆడియన్స్కి దీనికోసమా ఇంత చేశారు అని అనిపించక తప్పదు. క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వదు. ముందు నుంచి చూసి విసుగు వచ్చి క్లైమాక్స్ మీద మంచి ఒపీనియన్ రాదు. డైరెక్టర్ పవన్ సుంకర దీన్ని షార్ట్ ఫిలింగా తీసి ఉంటే తన వర్క్ చూపించుకునే ఛాన్స్ ఉండేది. ఫైనల్గా టైటిల్కి తగ్గట్టు వినోదం లేని మూవీ. ఓపిక ఉంటే ఒక్కసారి చూడొచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.